జీవితం అనేది ఒక సినిమా, దాన్ని కరెక్ట్గా డైరెక్ట్ చేయకపోతే ఫ్లాప్ అయిపోద్ది మూవీ. ఇప్పుడు పేరెంట్స్ అందరూ ఒకటే ఆలోచిస్తున్నారు, వాళ్ళ పిల్లలకి ఏటి ఇష్టం, ఎందు మీద ఫోకస్ పెడుతున్నాడు అని చెప్పేసి చూడట్లే. వాళ్ళకి ఎవరైనా సక్సెస్ అయిన పీపుల్స్ ఉంటారు కదా, వాళ్ళకంటే నడిచింది అందులో, అందరికీ నడదు కదా. ఒక్కొక్కరిలో ఒక్కొక్క స్కిల్ ఉంటుంది అనమాట. ఆ స్కిల్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. మెయిన్ ఇంట్రెస్ట్ ఉన్న స్కిల్ మీద ఎక్కువ ఫోకస్ పెడితే ఈజీగా నేర్చుకోవచ్చు. ఆ ఇంట్రెస్ట్ ఉన్నవాడిని కరెక్ట్గా గైడ్ చేయగలగాలి అంతే. దాని మీద వాడికి సపోర్ట్ చేయాలి కానీ డిస్కరేజ్ చేయకూడదు. నువ్వు ఇది చేస్తేనే మంచిదంటే ఎవరో ఇద్దరికి ఓకే అని చెప్పేసి మనకు ఓకే అవుతుందని లేదు. ఫస్ట్ మనకి ఏదంటే ఇష్టమో అది మనం పేరెంట్స్కి చెప్పిన తర్వాత వాళ్ళు అర్థం చేసుకోకపోతే పేరెంట్స్ దాని మీద మనకు సపోర్ట్ చేసేలా మనం చేసుకోవాలి. వాళ్ళు సపోర్ట్ చేస్తే మాత్రం హై లెవెల్లో వెళ్ళి కూర్చుంటాం దాంట్లో. అందుకే పేరెంట్స్ ఫస్ట్ పిల్లలకి ఏ స్కిల్ మీద నీకు ఇంట్రెస్ట్ ఉందో అని చెప్పేసి అడిగి ఆడికి 1 year ఆ 2 years టైం ఇచ్చి అందులో అప్పటికే ఆడు సక్సెస్ అవ్వకపోతే మీకు నచ్చిన స్కిల్ మీదకి అప్పుడు పంపించాలి. అంతేగాని మీకు ఎవడో చెప్పాడు కదా అని చెప్పి నువ్వు ఇది చేస్తేనే మంచిది అని చెప్పేసి అంటే ఆడన్నిటికీ సక్సెస్ అవ్వలేడు. అందరికీ సక్సెస్ అవుతుందని లేదు, 100లో ఒక 1% ఆ 2% మెంబర్స్కి సక్సెస్ అవుతుంది. ఒకడు కెమెరామెన్ అవుదాం అనుకుంటాడు, ఒకడు మెకానిక్ అవుదాం అనుకుంటాడు, ఒకడు ఇంజనీర్ అవుదాం అనుకుంటాడు, ఒకడు డైరెక్టర్ అవుదాం అనుకుంటాడు, ఒకడు యాక్టర్ అవుదాం అనుకుంటాడు, ఒకడు ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటాడు. ఒక్కొక్కడికి ఒక్కొక్క కళ ఉంటుంది. ఆ కళలోని నిరూపించుకునేలా చెయ్యాలి తప్ప ఎంతసేపు గవర్నమెంట్ జాబ్ అని రుద్దడం కాదు. గవర్నమెంట్ జాబ్ అంటే ఏం వచ్చేది లేదు. నిజంగా నాకు తెలిసినంతవరకు గవర్నమెంట్ జాబ్ అంటారు కానీ ఏం ఉండదు. మనకు నచ్చిన పని మనసుతో చేస్తే అది ఏ పని అయినా సరే సంతోషంగా ఉంటాడు ఎవడైనా సరే. ఆడికి నచ్చిన పని ఆడి స్కిల్ డెవలప్ చేసుకొని ఆడి కింద ఒక ఇద్దరిని ముగ్గురు నెట్టుకొని రన్ చేస్తున్నాడంటే ఆ లెవెల్కి వెళ్ళాడు అనేసి ఆడు ఊహించుకుంటేనే ఆ ఫీల్ వేరేగా ఉంటుంది అనమాట. గవర్నమెంట్ జాబ్ ఏ జాబ్ ఇవ్వలేనంత ఫీల్ హైలో ఉంటుంది.